తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా అమలుపై కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మారీచుల మాటలు నమ్మొద్దన్నారు. సోనియాగాంధీ గ్యారంటీగా తాను చెబుతున్నానని రైతులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్పగించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆస్తులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. సన్నరకం వరిధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనాలు అందించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులమయంగా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 20,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇది దేశంలోనే ఒక రికార్డు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని కోరారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని తెలిపారు. గుజరాత్ గులాంగిరి చేసే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణపై 7 లక్షల కోట్లు అప్పు ఉందని సీఎం తెలిపారు. ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి గతంలో ఎవరూ బయటపెట్టలేదన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మొదని కోరారు. కాంగ్రెస్ గ్యారంటీలను తప్పక అమలు చేస్తామన్నారు. 2023 నాటి వర్షాకాలంలో రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు సన్న వడ్లు పండించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులపై ప్రజలకు సన్న బియ్యం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 7,625 కోట్లు రైతు బంధు నిధులు జమ చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. నెహ్రూ నుంచి వైఎస్ఆర్ వరకు రైతులే కాంగ్రెస్ అజెండా అన్నారు. కేసీఆర్ బకాయి పెట్టిన రైతు బంధును తాము చెల్లించామన్నారు. ఆగస్టు 15 నాటికి 22,22,000 మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఆగస్టు 15 నాటికి రైతుల ఖాతాలో 18,000 కోట్లు జమ చేయగా నిన్న 3,14,000 మంది ఖాతాలో 2,747 కోట్లు జమ చేశామన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.